చుట్టుపక్కల ఉన్న సౌదీ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఆ పేషెంట్స్ కూడాను మనకు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అందుబాటులోనే ఉండటానికి ఉంటుంది. అండ్ ఇన్సూరెన్సెస్ అన్ని యాక్సెప్ట్ చేస్తారు. కంపెనీస్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళకు కూడాను సపోర్ట్ చేయడానికి కుదురుతుంది. అంటే కాస్ట్ చెప్పడానికి కుదరదు. ఎందుకు అని అంటే ఒక్కొక్క ఏ డిసీజ్ ఉంటే ఎన్ని ఫ్రాక్షన్స్ పడతాయి. సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగే లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది, ఒకళ్ళకి 5 పడతాయి, ఒకళ్ళకి 1 పడుతుంది, అలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కరిది. వల్ల మనకు ఈవెన్ ఎంతో కొంత మనం తగ్గించుకునేదానికి, రిస్క్ అనేది తగ్గించుకోవడానికి వీలవుతుంది. మనము స్క్రీనింగ్ టెస్ట్లు కూడాను అంటే చేయించుకోవాలి అని రెగ్యులర్గా చెప్తాము. అండ్ తర్వాత ఒకప్పుడు ఆ 5 years 10 years ఎందుకు బ్రతికే వాళ్ళు అంటే అప్పుడు పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది లేదు. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేయడము, కీమో ఇవ్వటము, రేడియేషన్ ఇవ్వటము ఇలా చేసేవాళ్ళు. కానీ అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అది ఏ మందులకి లొంగుతుంది, ఎలాగా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు అంతా కూడాను పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ అయిపోయాయి. సో ప్రతి బయాప్సీలో కూడాను నీకు ఏ మందులకి ఈ డిసీజ్ ఎక్కువ కరుగుతుంది అనేది టెస్ట్ చేసిన తర్వాతనే, మార్కర్స్ అన్ని చూసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే లంప్ అనేది తెలుస్తుంది. ఫస్ట్గా ఒక చిన్న గడ్డగా తెలుస్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా అది సైజ్ పెరుగుతూ ఉంటుంది. అది బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి. తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అంటే యూజువల్గా వీళ్ళందరూ 40 years 50 years ఏజ్లో ఉంటారు, మెనోపాజ్ అవుతూ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంది అనేసి అపోహతోటి చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అందుకని ఇండియాలో ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం 3rd stage ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఏజ్లో కూడాను, అంటే ఈ తరంలో కూడాను. సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలని చెప్తూ ఉంటాం. అదే కాకుండా ఇప్పుడు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉంటాయి, వీళ్ళకు సిగరెట్ కానీ, లేకపోతే తంబాకు కానీ, లేకపోతే గుట్కా కానీ ఇలాంటివన్నీ వాడే అలవాటు ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ గుట్కా అనేది చాలామంది సందులో పెట్టుకొని, సల్కస్ అంటాం కదా, ఆ సందులో పెట్టుకొని అలాగే ఉంచేసి రోజంతా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ ఏరియాలో అది రాపిడితోటి రెగ్యులర్గా అక్కడే ఉండి దానివల్ల క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా టంగ్ క్యాన్సర్ ఉంటుంది. చాలా మందికి మీరు గమనిస్తూ ఉంటే కనుక వాళ్ళకి రెగ్యులర్గా నాలుకల మీద అల్సర్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి. అది చిన్న అల్సర్స్ వస్తాయి పోతాయి అనేసి అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి వాళ్ళని కొంచెం డీప్గా హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి ఆ టీత్లో ప్రాబ్లం ఉంటుంది. ఆ రఫ్ టీత్ ఉండటం వల్ల అది నాలికను రాసుకొని దానివల్ల టంగ్ మీద క్యాన్సర్స్ కూడాను కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వెంటనే దానికి ఏదైతే కారణం ఉందో దాన్ని అడ్రస్ చేస్తే వెంటనే మనకు ఎర్లీగా గుర్తించడం అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ ఇంకా క్యాన్సరే రాలేదు అని అనుకోండి, అట్లీస్ట్ 0 stage మనం దాన్ని ఎరాడికేట్ చేయడానికి కుదురుతుంది. నేను సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇవాళ మనము MR-Linac అనేసి ఒక కొత్త పరికరం, రేడియేషన్ థెరపీకి సంబంధించిన ఒక మెషిన్ గురించి మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశాము. MR-Linac అంటే నార్మల్గా రేడియోథెరపీ అనగానే మనకు పేషెంట్స్కి ఒక రకమైన భయం ఉంటుంది. దీనివల్ల కరెంట్ లాగా అవుతుంది, తర్వాత షాక్ కొడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మనము అంటే దీనివల్ల రికవరీ కూడాను చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ మనము ఒకప్పుడు జరిగిన ట్రీట్మెంట్స్లో అవన్నీ కూడాను చూసాం కాబట్టి చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఇళ్ళల్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ రేడియేషన్ అవుతున్నప్పుడు చూసి వాటి వల్ల ఒక రకమైన భయంతో, ఆందోళనతో ఉంటారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ని, ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి మనకు ఇప్పుడు MR-Linac అనేసి ఒక కొత్త టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఈ టెక్నాలజీలో ఏం చేస్తాము అని అంటే, పేషెంట్కి ప్రతిరోజు ట్రీట్మెంట్కి ముందర ఒక చిన్న MRI, ఒక 5 minutesలో MRI అయిపోతుంది. ఈ MRI చేసిన తర్వాత ట్యూమర్ని కరెక్ట్గా లోకలైజ్ చేసి, ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టుగా, ఆ తర్వాత చుట్టుపక్కల నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రేడియేషన్ డోస్ అనేది చాలా తక్కువగా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసి, ఆ రోజు ఉన్న అనాటమీని మాత్రమే మనం ట్రీట్ చేయడానికి కుదురుతుంది అనమాట. నార్మల్ మెషిన్స్లో
అలా ట్యూమర్ చుట్టూ చాలా మటుకు ఎక్కువ నార్మల్ టిష్యూస్ అన్నిటికీ రేడియేషన్ తగిలేది. ఇప్పుడు అడాప్టివ్ థెరపీలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గిస్తూ ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది. అలాగే ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్సే కాకుండా ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడాను. ఒకప్పుడు మనం 30 ఫ్రాక్షన్స్ 40 ఫ్రాక్షన్స్ అంటే ఒక నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనమాట. ఇన్ని సిట్టింగ్స్లో ట్రీట్మెంట్స్ జరిగేవి ఇప్పుడు వాటిని, ఎందుకంటే మనం ఇప్పుడు లోకలైజ్డ్గా ఎంఆర్ఐ గైడెన్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది కాబట్టి ఆ నంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేటివి కూడాను ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గాయి. అంటే ప్రాస్టేట్లో అయితే 5 ఫ్రాక్షన్స్లోనే చేయగలుగుతున్నాం. కొన్ని చిన్న చిన్న బ్రెయిన్ ట్యూమర్స్లో అయితే సింగిల్ ఫ్రాక్షన్లోనే ఒక్క సిట్టింగ్లోనే ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది. అలాగే బ్రెయిన్ స్టెమ్ ఇట్లాంటి ఆప్టిక్ నర్వ్ ఇలాంటి క్రిటికల్ స్ట్రక్చర్స్కి ఏవైతే మరీ దగ్గరగా ఉంటాయో వాటిని ఈవెన్ 5 ఫ్రాక్షన్స్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఇది ఈ మెషిన్ అడ్వాంటేజ్. దాదాపుగా 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఈ మెషిన్ పెట్టి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 800 పేషెంట్స్ దగ్గరగా మనము ట్రీట్ చేసాము ఇప్పటి వరకు. ఈ 3 సంవత్సరాల్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందరినీ ఈ ట్రీట్మెంట్ మొడాలిటీని యూస్ చేసుకోవాలి అనేసి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా ఎవరికైనా సపోర్ట్ కావాలి అంటే కనుక ఇది నా కార్డు, నా నంబర్ ఉంది, మీరు ఇన్ఫార్మ్ చేయండి నాకు, నేను ఐ విల్ ట్రై టు సపోర్ట్ యూ. సో మా టీం కూడా సపోర్ట్ చేయడానికి ఉంది. ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద పేపర్. కార్డ్ పైన ఉంది ఆఫీస్ నెంబర్. ఇప్పుడు ఏ టైంలో ఒక మెసేజ్ పెట్టినా కాల్ చేసినా కానీ నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు రెండోది కాస్ట్ గురించి అడిగారు. ఎవరికి వర్తిస్తుంది, ఆరోగ్యశ్రీలో వస్తుందా రాదా, అది రెండో ప్రశ్న అడిగారు. ఆరోగ్యశ్రీలో చాలా వరకు మా దగ్గర ఒక ఈ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఇది 180 కోట్లు వర్త్ ఇన్స్ట్రుమెంట్. ఇండియాలో ఇప్పటి వరకు యాక్టివ్ ఒకటే ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది మా దగ్గర ఉంది. ఇప్పుడు 2 కొత్త ఇన్స్ట్రుమెంట్స్ మేడం ఇందాక చెప్పారు, ఢిల్లీలో ఒకటి, బెంగళూరులో ఒకటి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ 2-3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. నేను 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ట్రీట్మెంట్ చేస్తుంటే ఒక ఇన్స్ట్రుమెంట్ రావడానికే 3 ఇయర్స్ పడుతుంది. వాళ్ళు ఇవాళ ఆర్డర్ పెడితే 3 ఏళ్ల తర్వాత వస్తుంది. మూడోది, ఎంతమందిని మనం తీసుకోగలం. ఒక రోజులో మేడం చెప్పినట్టు 20 మందిని తీసుకోవాలి అంటే 20 మందికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒక 3-4 డేస్ ముందు నుంచి జరుగుతుంది. వాళ్ళ బాడీ పార్ట్లో ఒకటే పార్ట్లో ఇక్కడ చేయాలి రేడియేషన్ అంటే ఇక్కడ ఇంకొక చోట కాకుండా ఉండడానికి ఒక మోల్డ్ చేయిస్తారు. ఆ మోల్డ్ చేయించడానికి టైం పడుతుంది. వేరే చోట రేడియేషన్ కాకుండా ఉండడానికి, ఇరేడియేట్ కాకుండా ఉండడానికి వాళ్ళు టైం తీసుకొని ప్లానింగ్ తీసుకొని చేస్తారు. దానికోసం సమయం పడుతుంది. నాలుగోది ఆరోగ్యశ్రీలో లేదు, మరి సిఎంఆర్ఎఫ్లో ఉందా అంటే సిఎంఆర్ఎఫ్ ఆంధ్ర సిఎంఆర్ఎఫ్ వాళ్ళని మేము యాక్సెప్ట్ చేస్తాం. సిఎంఆర్ఎఫ్లో కొన్ని పేషెంట్స్ తీసుకుంటాం సీఎం రిలీఫ్ ఫండ్. మూడోది అది మినిమం ఫ్రాక్షన్స్ నుంచి ఉంటుందండి. 1 ఫ్రాక్షన్ నుంచి 30 ఫ్రాక్షన్స్ వరకు అవసరం అవుతుంది. రికవర్ అనేది మ్యాక్సిమం ఈ సింగిల్ ఫ్రాక్షన్ 5 ఫ్రాక్షన్స్లో పేషెంట్స్ ఆల్మోస్ట్ అసలు వాళ్ళు వర్క్ చేసుకుంటూ రికవరీ పీరియడ్ అనేది అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఈవెన్ వర్క్ చేసుకుంటూ కూడా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక సింపుల్గా ఒక ఎక్స్రే చేయించుకున్నట్టు, ఒక ఎంఆర్ఐ చేయించుకున్నట్టు ఉంటుంది. అంటే అది